వ్యూవర్స్ వెల్కమ్ టు హెల్ప్ ఇన్ తెలుగు. ఇంపార్టెంట్ వీడియో ఇవాళ తీసుకొచ్చిన అండ్ ఒక గుడ్ న్యూస్ తీసుకొచ్చిన. ఇందిరమ్మ ఇల్లు కోసం అందరూ అనేది దరఖాస్తు పెట్టుకున్నారు కదా మనకు, అండ్ మనకి ఇంకో గుడ్ న్యూస్ అనేది వచ్చిందనమాట. అది రీసెంట్గా మనకు పిఎంఏవై ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మనకు 2.0. సో ఇల్లు లేని వారికి అనేది ఇల్లు అందించడానికి మనకు అప్లికేషన్స్ అనేది ఓపెన్ అయ్యాయి ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో. ఈ అప్లికేషన్స్ మీరు ఆన్లైన్ అప్లై చేసుకోవచ్చు, ఓకేనా. ఇల్లు లేని వారికి మీకు స్క్రీన్ పైన కనబడుతుంది కదా, సో ఈ ఆర్టికల్లో చూడండి. దాని తర్వాత ఎలా అప్లై చేయాలో ఆన్లైన్లో దీనికి సపరేట్గా వీడియో అనేది రేపు సండే కదా, రేపు ఈరోజు సండే, సో ఇవాళ మీకు ఆ వీడియో చేసి చెప్తాను. అండ్ ఇవాళ లైవ్ కూడా రానికి నేను ట్రై చేస్తాను, ఓకేనా. లైవ్లో కూడా మీకు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఏం చేయాలో ఫ్రీగా ఎక్కడ వెళ్ళకుండా అనేది మీరు ఈ యొక్క అప్లికేషన్స్ కూడా మీరు పెట్టుకోవచ్చు అనమాట. చాలామంది ఇందిరమ్మ ఇల్లు పెట్టుకున్నారు, కొంతమంది అప్రూవల్ అయిపోయాయి, చాలామంది లిస్ట్ 1లో లిస్ట్ 2లో పెండింగ్లో ఉన్నాయి, రైట్. సో దీని గురించి మొత్తం వివరంగా వీడియోలో ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. వీడియోలో ఎండ్ దాకా నాతో పాటు ఉండండి. అండ్ ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనేది 2 కేటగిరీస్ వైజ్ డివైజ్ ఉంది, అది కూడా మొత్తం एक्सप्लेनेशन చేస్తాను. ఈ వీడిयो हिंदी लैंग्वेज में भी है, सेम वीडियो लॉन्ग हुआ तो भी आप लोग स्किप करके हिंदी में देख सकते, ठीक है. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీకు కనబడుతుంది కదా. సో పథకం యొక్క లక్ష్యాలు ఏం చెప్తున్నారంటే, తక్కువ ఆదాయం మరియు మధ్య ఆదాయ కుటుంబాలకు ఉచితంగా లేదా సబ్సిడీతో కూడిన ఇల్లును అందించడం, ఇది ఒక లక్ష్యం అన్నమాట. 2025 నాటికి అందరికీ గృహ వసతి కల్పించడం, విద్యుత్, నీరు మరియు పారిశుద్ధ్యం ద్వారా గ్రామీణ మరియు పట్టణ పేద జీవన ప్రయాణాలు మెరుగుపరచడం అన్నమాట. అండ్ ఇంకోటి ఏం చెప్తున్నారంటే, మహిళలకు ఇల్లు యజమాన్యం లేదా ఉమ్మడి యజమాన్యాన్ని తప్పనిసరి చేయడం ద్వారా మహిళా సాధికారతను ప్రోత్సహించడం. ఏం చెప్తున్నారంటే, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఈ అప్లికేషన్స్ అనేది ఓపెన్ అయ్యాయి అన్నమాట. ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో, ఎవరైతే మధ్య తరగతి కుటుంబాలు ఎవరైతే ఉన్నారో, ఇందిరమ్మ ఇల్లు కూడా అప్లై చేసుకున్నాం, ఇది కూడా చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు ఇది. ఎందుకంటే ఇది చాలా రోజుల వరకు అనేది అప్లికేషన్స్ సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఓపెన్ చేయలేదు, కానీ ఇప్పుడు ఓపెన్ చేసింది ఇది బై లక్. అండ్ చాలా మంది అంటున్నారు కదా, మాది L3లో ఉంది, L2లో ఉంది. సో మీరు అనేది ఇది అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎవరిది L3లో ఉందో, ఎవరిదైతే రిజెక్ట్ అయ్యాయో, ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళు అనేది ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది, ఓకేనా. ఇది ఎలా అప్లై చేసుకోవాలో ఏంటో అనేది నేను డీటెయిల్గా దీనిపైన ఒక వీడియో తీసుకొస్తాను అనమాట. అండ్ మన తెలంగాణ రాజ్యంలో అనేది ఆల్రెడీ ఇందిరమ్మ ఇల్లు అనేది అప్లై చేశారు, కానీ చూద్దాం ఇది మన తెలంగాణలో కూడా ఇది అప్లై అవుతుందా అవ్వదా అని చెప్పేసి. కానీ ఇది అప్లై అయితే మాత్రం చాలా బాగుంటుంది, ఓకేనా. దీనిపైన కనబడుతుంది కదా, సో ఎవరికైతే ఇల్లు లేదో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మనకి ఇక్కడ ఇచ్చారు. అండ్ ఇక్కడ డాక్యుమెంట్స్ కూడా మనకి ఇక్కడ ఉన్నాయి కదా. ఏం చెప్తున్నారంటే, అప్లికెంట్ ఆధార్ కార్డ్ ఒకటి కావాలన్నమాట. అండ్ ఇంకోటి వచ్చి ఫ్యామిలీ మెంబర్స్ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ కావాలి. యాక్టివ్ బ్యాంక్ అకౌంట్ అనేది కంపల్సరీ ఉండాలి, ఓకేనా. ఇన్కమ్ ప్రూఫ్ ఉండాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ కంపల్సరీ అడుగుతున్నారు ఇక్కడ. ల్యాండ్ డాక్యుమెంట్ ఇన్ కేసు ఉంటే అది కూడా పెట్టొచ్చు అనమాట, ఓకేనా. సో ఇది ఇల్లు లేని వారికి ఇల్లు అందించడం అనేది ఇది బాగుంది, ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. అదే దీనిపైన డీటెయిల్గా నేను ఒక వీడియో అనేది నాకు కింద కామెంట్ చేయండి, అది నేను తీసుకొస్తాను. అండ్ ఇంకోటి, ఇందిరమ్మ ఇల్లుది ఎవరిదైతే స్టేటస్ చెక్ చేసుకున్న తర్వాత అక్కడ పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ ఉంటే మీరు దానికి వెయిట్ చేయాల్సి ఉంటుంది. అది ఆ స్టేటస్ అనేది మీరు ఒకసారి గ్రీవెన్స్ కూడా రేస్ చేయొచ్చు, ఓకేనా. ఇన్ కేస్ L3లో ఉంటే, L3లో లేకుంటే L1 L2లో ఉంటే టెన్షన్ పడకండి. అది మన ఏరియాలో ఇవ్వడం స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా మనకు అక్కడ నుంచి వెళ్ళి మనకు మెసేజెస్ అనేది రావడం జరుగుతుంది, కాల్స్ అనేది రావడం జరుగుతుంది, ఓకేనా. అండ్ ఈ PMAY అంటారా, దీనిపైన నేను ఈరోజు వీడియో కంపల్సరీ మీకు నేను తీసుకొస్తాను ఈవినింగ్ వరకు. ఇన్ కేస్ వీడియో చేస్తాను, అది ఎట్లా అప్లై చేస్తారు ఏంటో అది కూడా నేను వీడియో చేస్తాను, లైవ్లో వస్తాను, అది కూడా ఎక్స్ప్లెనేషన్ చేస్తాను, ఓకేనా. సో ఇప్పుడు నేను వీడియో హిందీలో స్టార్ట్ చేస్తున్నాను. ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు డెఫినెట్గా కింద కామెంట్ చేయండి. लेट्स गो इन हिंदी। मैं हूँ आपका इमरान, एक इम्पॉर्टेंट वीडियो आप लोगों के वास्ते में लेके आया। क्या है बोले तो, एक नई स्कीम है अपन को। ऑलरेडी ये स्कीम चल रही थी, थोड़े दिन तक बंद थी, जिसको भी घरा नहीं है। इंदिरम्मा इल्लू चल रहा अपने स्टेट में, मगर बहुत सारे पब्लिक क्या करे बोले तो अप्लाई कर लेके बैठे हैं इंदिरम्मा इल्लू के वास्ते। अगर इंदिरम्मा इल्लू को आप लोगों को आ गया, प्रोसीडिंग लेटर्स आ गए, तो आप लोग ये अप्लाई नहीं कर लेना। कहीं बोले तो
ऑलरेडी आप लोगों को गवर्नमेंट से, स्टेट गवर्नमेंट से अब भी नहीं, 15 साल से या 20 साल से अगर आप लोगों को ऑलरेडी गवर्नमेंट से घर आया, उसका आप बेनिफिट ले लिए, ठीक है, आके चले गया या आप लोग बेच दिए, तो ये स्कीम को आप लोग एलिजिबल नहीं रहते। अगर कुछ भी नहीं आया आप लोगों का, स्टेट गवर्नमेंट से आपको कुछ भी नहीं आया, पास में भी आपको घर नहीं आए बोले, तो आप लोग ये स्कीम को अप्लाई कर ले सकते हैं। ये स्कीम आ जाके PMAY है, प्रधानमंत्री आवास योजना 2.0। ये एप्लीकेशन गवर्नमेंट, सेंट्रल गवर्नमेंट, अपनी मोदी गवर्नमेंट स्टार्ट करी। आप लोग जिनको भी घर नहीं है उन लोगों को घर देने के वास्ते ये कैसा अप्लाई कर लेना आप लोगों को मैं समझाता हूँ। किधर भी जाने की जरूरत नहीं, कौन से सेंटरों को जाने की जरूरत नहीं। आपके घर में, आपके घर से आप लोग का एक आधार कार्ड की मदद से, एक बैंक अकाउंट, एक इनकम प्रूफ रहना आपके पास, आप लोग इजीली इसको अप्लाई कर ले सकते हैं, ठीक है। अगर आप लोगों के पास जमीन है, जगह है, घर सही नहीं है, तो ठीक है, आप लोगों को यहाँ से सब्सिडी में लोन भी देते, घर बना ले भी सकते। सो टोटली इधर क्या बोल रहे बोले तो, जिनको भी घर नहीं है, जो भी मिडिल क्लास फैमिली है, उन लोगों को घर होना, हमारे को जाति घर रहने की आस है, तो ये एप्लीकेशन से ये स्कीम आपके वास्ते गवर्नमेंट ऑफ इंडिया की बहुत अच्छी स्कीम है। ये प्रधानमंत्री आवास योजना आप लोग अप्लाई कर ले सकते भाई, ठीक है। ये इसका डेडलाइन कब दिया मेरे को नहीं मालूम, मगर ये एप्लीकेशन से स्टार्ट हो गया, ऑनलाइन अप्लाई चल रहा अभी, ठीक है। इसके वास्ते आप लोग आधार कार्ड कंपलसरी रहना। प्रधानमंत्री आवास योजना 2.0 आप लोगों को स्क्रीन पे दिख रहा ना, ये मैं आप लोगों को सिखा दो मैं कैसा अप्लाई कर लेना। चैनल को सब्सक्राइब करके आप लोग रेडी रहो। आज संडे है, आज शाम में लाइव आता हूँ, और इसके साथ साथ आप लोगों को मैं एक वीडियो भी बनाता हूँ, उसके बाद में लाइव आता हूँ, कैसा अप्लाई कर लेना आप लोगों को डिटेली क्लियरली मैं आपको समझाता हूँ कैसा अप्लाई कर लेना। वही हिसाब से आप लोग अप्लाई कर लो। इन केस इंदिरा माइलो अभी आप लोगों को नहीं आया, एप्लीकेशन डाल के है, अगर L1 L2 में है, ठीक है, अगर आप लोगों को सक्सेस हो गया, अप्रूवल हो गया, ठीक है, तो उन लोग अप्लाई नको कर लो। अगर नहीं हुआ, रिजेक्ट हो गया, L3 में आ गया, राइट, आप लोग इसमें कोशिश कर सकते हैं। इंशाल्लाह इसमें भी आप लोगों को बेहतर फायदा देखने को मिलता। कई बोलते हैं सेंट्रल गवर्नमेंट की है, और इसके वास्ते क्या क्या डॉक्यूमेंट होना क्या है, ये आप लोग को मैं टोटली समझा तो मैं, ठीक है। ये अपने स्टेट में भी इधर दिया अपन को, राइट, अपने स्टेट में भी है, तेलंगाना स्टेट में भी इधर आप लोगों को ऑप्शन है अप्लाई कर लेने का, राइट। तो ये कैसा अप्लाई करना मैं आप लोगों को टोटली समझा। तो इंदिरा इल्लू हमको आया बोले तो नको कर लो। ऑलरेडी पास्ट गवर्नमेंट से आप लोगों को घर आए तो भी ये इसको एलिजिबल नहीं है। अगर आप लोगों को नहीं आया तो आप लोग इसमें अप्लाई कर ले सकते, और घर में बैठ के इजीली अप्लाई कर ले सकते आप लोगों का। इसमें कुछ भी प्रॉब्लम नहीं है, किधर भी भाग दौड़ करने की जरूरत नहीं है, कोई से भी सेंटरों को जाने की जरूरत नहीं है, किसको भी पैसे देने की जरूरत नहीं है। इजीली आप लोग मेरी वीडियो देख के आप लोग सीख के अप्लाई कर सकते हैं। मैं आपको ये अप्लाई करके बताता हूँ कैसा अप्लाई करना, वैसा भी अप्लाई कर ले सकते हैं, ठीक है। और ये मैं आपको बोलने आया था, ये गुड न्यूज़ है। ये दो कैटेगरी में है, PMAYU अर्बन और PMAYG, ठीक है, ग्रामीण। सो ये इसके ऊपर क्या क्या है, इसका फायदा क्या है, ठीक है, आप लोगों का फायदा कैसा ले सकते हैं, इसमें कितने पैसे देते हैं, घर कैसा बना के देते हैं, ये पूरे मैं आप लोगों को कल समझाता हूँ, कल की वीडियो में, राइट। सो ये अच्छी दिखी मेरे को। सो इसके बारे में पूरा पढ़ा मैं, इसके बाद में आप लोगों को पोस्टर तो दिख रहा होगा ना ऑनलाइन में, मेरे स्क्रीन पे, सॉरी, और इसके ऊपर मैं बताता हूँ आपको टोटली। कहीं बोलते हो वीडियो लॉन्ग हो जाती है, लॉन्ग वीडियो बनाता हूँ 30 मिनट की, ये आप लोगों को सीखने को भी मिलता है, आप लोग इजीली अप्लाई भी कर ले सकते हैं, ठीक है। कुछ भी डाउट्स है मेरे को नीचे कमेंट करो। जिनका भी L1 L2 है उन लोग सब्र करो, घर आते, बहुत जनों को घर आ रहे हैं, घर आए सवाल, अगर घर आ गया तो अल्लाह का शुक्र मान के चले जाओ, उसको घर को वापस नको दो, ठीक है। कुछ भी डाउट्स है मेरे को नीचे कमेंट करो, चैनल को सब्सक्राइब कर लो। मिलता हूँ नेक्स्ट वीडियो में। थैंक्स फॉर वॉचिंग, अल्लाह हाफिज।